నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, అలాగే స్పిరిచువల్ హీలర్ వనజ రామిశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. వనజ గారు నమస్తే అండి. బాగున్నారా? బాగున్నామ్మా. ఆఫ్టర్ సో లాంగ్ టైమ్, గుడ్ టు సీ యు అగైన్. నువ్వు ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. చాలా కాంట్రవర్షియల్ టాపిక్ ఒకటి ఉంది వనజ గారు. ఒకటి కాదు, 2-3 ఉన్నాయి. కరోనా టైంలో తను ఒక వీరుడు, అలాగే కలియుగ కర్ణుడుగా కూడా పేరుగాంచాడు. కానీ ఒక్కసారిగా కథ అడ్డం తిరిగింది. ఒకే ఒక్క మాటతో, ఒకే ఒక్క పోలికతో. అదేంటి అంటే హలాల్ చేయటం, హలాల్ చేసినటువంటి పదార్థాలను తినడం తప్పేమీ కాదు అని చెప్పటం. మేబీ వాళ్ళ ధర్మానికి అది బాగానే ఉందేమో, వాళ్ళ థాట్ ప్రాసెస్కి అది కరెక్ట్ ఏమో. కానీ వెరాస్ కమింగ్ టు సనాతన ధర్మానికి రిలేట్ చేస్తూ శబరి కూడా ఎంగిలి చేసినటువంటి పండుని రామచంద్రమూర్తికి ఇస్తే ఆయన తిన్నాడు. ఇప్పుడు వీళ్ళు చేసేది కూడా అలాంటిదే, అలాంటి ప్రక్రియ అని చెప్పి ఆ పోలిక ఒక్కసారిగా అవాక్కయ్యేలాగా చేసినటువంటి సందర్భం ఉంది. అసలు ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని? మీ ఉద్దేశం ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎవరి ధర్మం వాళ్ళకు ఉంది. నువ్వు అన్నట్టుగా ఎవరి ధర్మం, ఇప్పుడు మన హిందూ ధర్మం ప్రకారం మనం అందులో ఏమేమి ఉన్నాయో, మన పురాణాల్లో ఏం రాస్తుందో, ఏ పూజ ఏ పద్ధతిలో చేయాలి, ఏ అమ్మవారికి ఎలా కొలవాలి, ఇవన్నీ మనం అదే ఫాలో అవుతాం. ఎక్కడ మనం క్రమం తప్పకుండా ఒకటి ఫాలో అవుతాం. సేమ్ థింగ్ వేరే కమ్యూనిటీస్లో కూడా, అది ఏ కమ్యూనిటీ అవ్వను, బైబిల్లో ఏం చెప్పుందో ఆ మతం వాళ్ళు అదే ఫాలో అవుతారు. సేమ్ థింగ్ ఖురాన్లో కానీ వేరే ముస్లిమ్స్లో వాళ్ళకి ఏవైతే కొన్ని రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ని అది మాత్రమే ఫాలో అవుతారు. వాళ్ళు ఎక్కడ డీవియేట్ చెయ్యరు. అయితే ఇక్కడ మనం ఎలా చూడాలంటే, ఇప్పుడు వాళ్ళు ఎలాగైతే చెప్పారో, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏం చెప్తాం, అహింస చేయొద్దు అని అనేస్తూ ఉంటాం. బట్ ఆ అహింస అనుకుంటూనే మనం చేసేవన్నీ చేస్తూనే ఉన్నాం. అమ్మవార్లకి బలి ఇవ్వడం దగ్గర నుంచి అహింసే. ఒక ప్రాణాన్ని తీసేస్తున్నామంటే తీసేస్తున్నాం, అది ఏ రకంగా తీసినా. ఇప్పుడు హలాల్లో ఏమంటారంటే, మామూలుగా వాళ్ళు బ్లడ్ తినరు బేసిక్గా. బాడీలో ఒక జంతువుని మనం ఎప్పుడైతే తినడానికి, అది మేక అవ్వచ్చు, కోడి అవ్వచ్చు, వాళ్ళు ఇంకా ఉంటే ఇవి కూడా తింటారు. కాబట్టి ఏదైనా కానీ ఆ బాడీలో ఉన్న రక్తం మొత్తం బయటికి వెళ్ళే వరకు దాన్ని వాళ్ళు డ్రైన్ అవుట్ కంప్లీట్ గా, బ్లడ్ మొత్తం ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ లేకుండా కూడా డ్రైన్ అవుట్ చేసే ప్రాసెస్ లో ఒక పాయింట్ ఆఫ్ నర్వ్ ఉంటుంది అనమాట. ఆ నరాన్ని అక్కడే కట్ చేస్తారు. ఆ కట్ చేసినప్పుడు మనం చేసే పద్ధతి ఏంటంటే, ఒకటే వేటుకి మనకి ఇంకా తెలియదు అనమాట, జస్ట్ 5 seconds అంతే, ఆ జంతువు వెళ్ళిపోతుంది, ప్రాణం వెళ్ళిపోతుంది వెంటనే. అయితే హలాల్లో అలా కాకుండా ఒక నర్వ్, ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళ రూల్స్ వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళ దాంట్లో బ్లడ్ లేకుండా జంతువుని మనం తినాలి అని దానివల్ల ఒక నర్వ్ కట్ చేస్తే దాంట్లోంచి బ్లడ్ షెడ్ అంతా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఆ వెళ్ళిపోయిన దాన్ని అప్పుడు వాళ్ళు హెల్దీగా, అంటే అందులో వాళ్ళది ఏంటంటే, ప్రతి హలాల్ చేసింది హెల్దీ, అంటే చనిపోయింది తీసుకురావడము, అట్లా కొన్ని ప్లేసెస్లో ఇప్పుడు చూస్తుంటే ఆల్రెడీ చనిపోయిన డిజీజ్డ్ మటన్ కానీ జంతువులను తీసుకొచ్చి అమ్మేయడం. చాలా తింటారు కదా, పిట్టలు తింటారు, మటన్ తింటున్నారు, కుందేలు మాంసం, చాలా రకాల నాన్ వెజ్ ఈ మధ్య కాలంలో ఇంట్రడ్యూస్ అయింది కదా మనకి. సో హలాల్ చేసింది ఏంటంటే, అది లైవ్గా హెల్దీగా ఉన్నదాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా ఫాలో అయ్యారని చెప్పడం, కాబట్టి హలాల్ సర్టిఫైడ్ అనమాట. ఇస్ ఇట్ సో? అంటే యాజ్ అ వెజిటేరియన్ నాకు తెలియదు, నిజంగానే బ్లడ్ అంతా ఆ పర్టికులర్ నర్వ్ ఏదైతే చెప్తున్నారో అక్కడ కట్ చేస్తే మొత్తం పోతుందా? అంటే ఫ్లష్ లో ఎక్కడ, బోన్స్ లో ఎక్కడ బ్లడ్ అనేది ఉండదు, మొత్తం డ్రైన్ అవుట్ అయిపోతుంది. కాబట్టి దట్ ఈస్ సేఫ్ టు ఈట్ అండ్ అది హెల్దీ కూడా అని అంటారు. అండ్ ఈ ప్రాసెస్ వాళ్ళు ఫాలో అయితేనే వాళ్ళకి పాపం తగలదు అని ఒక నమ్మకం వాళ్ళకి. ఈ హలాల్ అనేది ఏంటి? ఇదేనా హలాల్? మరి ఉమ్మడం అనేది వింటూ ఉంటాం. ఇప్పుడు అది నాన్ వెజ్ లో అవ్వచ్చు, ఈవెన్ వాటర్ బాటిల్స్ లో కూడా ఉమ్ముతారు, హలాల్ చేస్తారు అనేది. లోపల ఉమ్మరు యాక్చువల్ గా చూస్తే. ఒకసారి మనము షారుఖ్ ఖాన్, ఐ థింక్ లతా మంగేష్కర్ ఆవిడ ఎవరిదో ఒక సెలబ్రిటీ పోయినప్పుడు నెత్తి మీద అక్కడ పక్కన. సో అది వాళ్ళ పద్ధతి, దాన్ని కూడా కాంట్రవర్సీ చేశారు. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే,
ఇప్పుడు ఏ కమ్యూనిటీ మన కమ్యూనిటీ ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరో తెలిసిన సమ్ ముస్లిం ఎవరో పోయినాం మనం వెళ్తాం అక్కడ వెళ్ళి సైలెంట్ గా వెళ్ళి వచ్చే నాకు అనిపిస్తుంది ఇట్స్ మై ఒపీనియన్ అంతే పాయింట్ ఆఫ్ వ్యూ బేసిక్ అక్కడ వెళ్ళి మనం వచ్చేయాలి మన రిచువల్స్ ని మన రూల్స్ ని మనం అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి లేదు చేయకూడదు కూడా ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి కాంట్రవర్సీస్ అయిపోతాయి ఇప్పుడు షారుఖ్ ఖాన్ అట్లా చేశారని ఆ మధ్య ఒక వారం రోజులు చాలా హల్చల్ చాలా హంగామా చేసేసారు ఎందుకు అలా చేయాలి ఇంత తప్పు అలా ఊసారు ఇంత పెద్ద సెలబ్రిటీకి అలాగా అంటే అది వాళ్ళు అందులో ఉయ్యారు పక్కకి వస్తారు వాళ్ళు అన్నమాట వాళ్ళకి ఒక పద్ధతి అది ఎందుకంటే బట్ చాలా వీడియోస్ లో చూసామండి వాళ్ళు ఆ వీడియోస్ చూసాము హలాల్ ఉమ్మటం చూసాము రికార్డ్ చేస్తే హిందువులు కొంతమంది రికార్డ్ చేశారు ఒక హోటల్లో మొన్న మధ్య జరిగింది అతన్ని చితక్ కొట్టారు అలా ఇలా కాదు సో ఉమ్మటం అనేది ఖచ్చితంగా చేస్తారు అయితే ఈ ఉమ్మటాన్ని ఇంత అంటే మనం సైన్స్ ని ఒకసారి తీసుకుందాము ఎన్ని జర్మ్స్ ఉంటాయి ఎంత బ్యాక్టీరియా ఉంటుంది అలా అసలు ఈ ఉమ్మటము ఒక ఇది ఏదైతే ఉందో మా పద్మిని యాక్చువల్ గా సరే అక్కడ ఉమ్మేస్తున్నారు అది మనం కేర్ఫుల్ గా చూసి ఈ మధ్య కాలంలో మనం ఏదైనా కొనుక్కోవాలంటే ఏ ప్లేస్ నుంచి తెస్తున్నాము అని ఒక ఫిక్సేషన్ లో చాలా మంది ఉన్నారనమాట పలానా ప్లేస్ అయితే నేను తినను బికాస్ ఈ వీడియోస్ అన్ని చూసి ఎట్లా తినగలము ఈ ఉమ్మటాలు శబరి ఎంగిలి తిన్నారు అంటే కంపారిజన్ మనం అందరం శబరి అంత పుణ్యాత్ములమా ఎగ్జాక్ట్లీ శబరి అదొక ఆమె ఏంటంటే ఆ ఏజ్ లో తాను రాముడు కోసమే వేచి ఉన్నది ఎప్పుడో రాముడు వస్తాడు అన్న ఒక దీంతో ఆవిడ వయసు అయ్యే వరకు అలాగే ఉంది రాముడికి మాత్రమే పెట్టింది ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ ఎంగిల్ చేసి పెట్టలేదు ఆ ఎంగిల్ కూడా ఏంటి జస్ట్ అలా తీసి అలా పెట్టేసి ఆయన తిన్నాడు అంతే పులుపు పళ్ళు ఆయనకి ఇవ్వకూడదు అనేసి కానీ ఇప్పుడు ఈ కాలంలో ఉండే ఎంగిలి ఆడు పాన్ పరాగ్ తింటాడు ఆడు మందు తాగుతాడు ఆడు సిగరెట్లు తాగుతాడు ఆడు నానా రకాల రోగాలు రొచ్చులు అన్ని పెట్టుకొని ఆ ఎంగిలికి ఎందుకు కంపారిజన్ చేయాలి ఎందుకు రావాలి అసలు పురాణాల్లోకి ఏదో అసలు పురాణాలు ఎందుకు తీసుకొస్తారు ముట్టుకోవాలి దానికి అసలు చాలా చండాలంగా ఈ మధ్య చూస్తే పాన్ పరాగులు తినేసి రోడ్ల మీద ఊసుకుంటూ వెళ్ళిపోయే ఆటో డ్రైవర్స్ ని చూస్తాం ఓకే ఇవన్నిటితోటి మనం ఏం చేస్తాం అంటే ఎన్ని జర్మ్స్ ని మనము క్యారీ చేస్తూ ఉంటాం వాళ్ళకి రకరకాల అండ్ చాలా రకాల రోగాలు ఎంగిలితోటి వ్యాపించే రోగాలు బోల్డ్ అని ఉన్నాయి ఇంక్లూడింగ్ సమ్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఎంగిలితోటి వచ్చే క్యాన్సర్స్ చాలా మట్టుకు చాలా రకాల రోగాలు ఉన్నాయి హ్యూమన్ వైరస్ ద్వారా వ్యాపించే రోగాలు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం తీసుకునే ప్రతి వాటెవర్ మనం చేసే వస్తువులు ఏం కొనుక్కున్నా కానీ కాస్త జాగ్రత్తగా ఎట్లాంటి ప్లేస్ లో కొంటున్నాము సో ఇట్లాంటి వీడియోస్ వైరల్ అవుతున్నాయి అంటే కొంతమంది కావాలని చేస్తారంటే వాళ్ళ పద్ధతిలో నిజంగానే ఆ తినే పదార్థాలు ఉమ్మేయాలని కాదు పక్కన ఏదో చేస్తారు వాళ్ళు పక్కన వేయాల్సిన ఉమ్మి మేబీ కొంతమంది కొంచెం క్రాంకీ వాళ్ళు ఉంటారు కాబట్టి అందులో ఉమ్మేసిన తర్వాత ఇవన్నీ అవుతూ ఉంటాయి సో ఇవన్నీ చూస్తుంటే అసలు జుగుప్సాకరం అసలు ఆ మాట వింటుంటేనే అసహ్యంగా అనిపిస్తోంది కదా అయితే ఈ పర్టికులర్ గా ఈ సామాజిక వర్గానికి సంబంధించి రెండు బ్రాంచెస్ లాగా రెండు శాఖల లాగా చెప్పుకుంటే రెండో మూడో నాకు ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ బట్ షియాస్ అండ్ సున్నీస్ అని ఇద్దరు ఉంటారు నేను ఈ మధ్య చూసాను షియాస్ కి సంబంధించిన ఆవిడ చెప్తోంది మేము ఎప్పుడు సున్నీస్ చేసినవి మేము తినం వాళ్ళు హలాల్ చేస్తారు వాళ్ళు ఉమ్మింది మేము తిన్నాం ఏంటి అని వాళ్ళే అంటే వీళ్ళు ఉమ్మింది మొత్తం వేరే హిందువులు గాని వేరే వాళ్ళు అసలు ఎవరైనా హిందువులని కాదు ఎవరైనా ఉమ్మడం అనేది ఎవరు వాళ్ళే యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళ ధర్మంలో ఉన్న విషయాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయనప్పుడు హౌ కమ్ మనమందరం యాక్సెప్ట్ చేస్తాము కరెక్ట్ ఈ పాయింట్ ని ఎలా చూడొచ్చు వంజ గారు అంటే ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే మనకి ఈజ్ అండ్ కన్వీనియన్స్ వైపే మనం ఎక్కువ మొగ్గు చూపుతున్నాం మిగతావన్నీ మనకు అనవసరం మన దాంట్లోనే మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ రిచువల్స్ ఫాలో అవ్వట్లే టైం వేస్ట్లే ఎందుకులే అవన్నీ ఎవరు నమ్మేడలే ఇట్లా అని మనము ఆ మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతున్నప్పుడు వేరేవన్నీ మనం ఇంకా ఎట్లా చూస్తాం చెప్పి ఎవరో ఒకరు ఇలాగ వచ్చి ఇప్పుడు ఏం లేదు ప్రతి ఒక్క ఇష్యూ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ ఇంకా ఒక సెలబ్రిటీ వచ్చి ఏదైనా ఒక మాట అంటే అది పొలిటికల్ యాంగిల్లో కానీ వాళ్ళని డీఫేమ్ చేసేసే యాంగిల్లో కానీ ఇట్లాంటివి అనవసరమైన హంగామాలు చేస్తూనే ఉంటారు మేబీ అతను ఏం చెప్పాడంటే వాళ్ళ దాంట్లో రాసి ఉంది కాబట్టి వాళ్ళు చేసేది రైట్ఫుల్ గా వాళ్ళకి రైట్ అది ధర్మబద్ధంగా చేస్తున్నారని వాళ్ళ నమ్మకం అది వాళ్ళకి పాపం తగలకూడదు రేపొద్దున అని వాళ్ళు చేస్తున్నారు దాన్ని మనము ఎవరి కమ్యూనిటీ వాళ్ళది ఇప్పుడు మనలాగా వాళ్ళని చేయమంటే వాళ్ళు చేస్తారా మనలాగా వెళ్ళి పూజలు చేయండి లేకపోతే మడి కట్టుకోండి అంటే వాళ్ళు చేయలేదు కదా సో సేమ్ థింగ్ ఇప్పుడు దీన్ని అనవసరంగా మనం ఏదో పెద్ద ఇష్యూ చేసేసి కాకపోతే మనకి ఉండే విచక్షణ మనకు ఉంచుకుంటూ మనం ఎక్కడ ఏం కొనుక్కోవాలి ఏం తినాలి ఎవరైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు కొత్త కమ్యూనిటీలోకి మనం వెళ్ళినప్పుడు వాళ్ళకి
ఇబ్బంది పరిచే పరిస్థితులు ఏమి తీసుకురాకుండా మనం సైలెంట్గా వెళ్ళి మనం ఎందుకు వెళ్ళాం ఎందుకు వచ్చాం అన్నది ఒకటి చూసుకొని వచ్చేయడం తప్పిస్తే దీన్ని ఎక్కువగా ఇష్యూ చేసేసి మనం భూతద్దంలో పెట్టి చూడడం అన్నది చాలా రాంగ్. కానీ సోను సూద్ డెఫినెట్ గా ఈ విషయాన్ని ఆ వ్యాఖ్యల్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అని అంటారా? ఇప్పుడు ప్రెషర్ వేసేస్తే తీసుకోవాలి కదా, తీసుకోవాలి తప్పదు. ఇంకా అంటే పురాణాలతో కంపారిటివ్ గా మాట్లాడటం పురాణాలతో కంపేర్ చేయకూడదు. డెఫినెట్ గా అది వేరే ఇది వేరే. ఇక్కడైతే పురాణాలు ఎందుకు వస్తున్నాయి యాక్చువల్ గా? నువ్వు వాళ్ళ బుక్ లో ఏం రాసుంది, వాళ్ళ బైబిల్ వాళ్ళ ఖురాన్ లో వాళ్ళ వాట్ ఎవర్ వాళ్ళ రూల్స్ బుక్ లో ఏదైతే రాసుందో అక్కడ వరకే మాట్లాడదాం మనం. దెర్ ఇస్ నో కంపారిజన్ ఇక్కడ. అట్లా కంపేర్ చేసుకుంటూ పోతే ఎన్నో రకాల కంపారిజన్స్ చేసుకొని మనము అంటే బ్యూటిఫుల్ గా మన ఇండియా ఉండేది ఇప్పటికి చూస్తే. ఆ కంపారిజన్సే మనం చేసుకోవాలి. అంటే ఒకప్పుడు లాగా పద్ధతులు లేవు, ఒకప్పుడు లాగా ఏమీ లేవు. సో అన్ని కంపేర్ చేయాల్సిన పరిస్థితి. కాబట్టి అట్లాంటి కంపారిజన్స్ ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ ఉంది. కాబట్టి అవన్నీ ఏదో మేబీ అంటే వాట్ ఎవర్ డిమాండ్ ఎవరైతే రేజ్ చేశారో డెఫినెట్ గా రేజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి హిందువులు ఎవరైతే ఉన్నారో చాలా చాలా పర్టికులర్ గా ఈ సో కాల్డ్ హిందువులు అనగా లేకపోతే సెక్యులర్స్ అనాలా ఏమనాలో తెలీదు, వాళ్ళైతే తను అన్నిన దాంట్లో తప్పేంటి అని ఆయనని సపోర్ట్ చేసే కొంతమంది హిందువుల్ని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ పర్టికులర్ పోస్ట్ కి ఆయనకి సపోర్ట్ చేస్తూ కొంతమంది ఉంటారు. ఎందుకంటే ఆయన ఒక హీరో ఫిగర్ ఇప్పుడు కాబట్టి ఆ హీరో ఫిగర్ ఏం చేస్తామంటే మేబీ ఆయన చేసిన అన్ని మంచి పనుల్లో ఒకటి ఏదో ఐ వాష్ అంతే. దీన్ని ఎందుకు ఎక్కువగా ఇది చేస్తా? మేబీ హీస్ అ వెరీ గుడ్ పర్సన్, వెరీ వండర్ఫుల్ హీరో, రియల్ హీరో కదా. ఆ రియల్ హీరోకి ఇలాంటి కష్టం వచ్చినప్పుడు అందరూ రివర్స్ అయ్యే కంటే ఎవరో కొంతమంది ఆయనకి సపోర్ట్ చేస్తూనే ఉండాలి. అఫ్ కోర్స్ ఫర్ ఆల్ ద గుడ్ థింగ్స్ వి ఆల్ ఆల్సో స్టిల్ సపోర్ట్ హిమ్. బట్ ఇట్లాంటివి వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఎంత పెద్దవాళ్ళైనా అది ఏ లెవెల్లో ఉన్నా పెద్ద పెద్ద అంటే హై లెవెల్ ఆఫ్ విజ్డమ్ ఉన్న వాళ్ళు కూడా అట్లాంటి మాటలు చిన్న చిన్న తప్పిదాలు చేసే ఉంటాయి. సో తప్పులు సహజం కదా, ఏదో మాట దొల్లేస్తుంది, ఏదో చూడనట్టుగా. వంజ గారు ఎంత మంచి వ్యక్తి అయినా, ఎంత ఇంకా రమణులు లాంటి ఒక వ్యక్తి అనుకోండి, లేకపోతే అసలు ఇంకా ఆయన ఒక ఆది పురుషుల్లాగా మనం చూసినప్పటికీ ఒకవేళ ఆయన చేతి మీద ఏదైనా పుండు వస్తే అయ్యో నా చేతి మీదే వచ్చింది ఓ పుండా అని చెప్పి దాన్ని దాచుకోరు, దాన్ని ఎవరు తీసుకోరు, దాన్ని కట్ చేయాలి అంతే. డెఫినెట్ గా ఒకవేళ నీ నుంచి తప్పు వస్తే డెఫినెట్ గా దాన్ని వెనక్కి తీసుకోవాలి, దాన్ని అక్కడికి స్టాప్ చేసేయాలి. దట్ ఈస్ వాట్ అంతే కదా. బట్ హీ రిమైన్స్ యాజ్ అ హీరో ఇన్ ఎవ్రీబడీస్ హార్ట్. అదైతే ఉందా, అతను హీరో లాగానే ఉంటాడు, అది పోగొట్టుకోకుండా ఉండాలి అనేది. దీన్ని అనవసరంగా పెద్దగా లాగేసి దీన్ని ఏదో మాకేం కావాలో అది ఇచ్చేస్తే అయిపోద్ది అక్కడ. డెఫినెట్లీ ఒక చిన్న అపాలజీ డెఫినెట్ గా, ఎందుకంటే అది మా కోసం కాదు, అది కావ్యం. అంటే మనము రామాయణాన్ని ఎంత కనెక్ట్ అయిపోయి ఉంటున్నాం కదా, ప్రతి ఒక్కరు మార్నింగ్ లెగిస్తేనే మనం అందరం చిన్న దగ్గర నుంచి పెద్ద పిల్లల పెద్దవాళ్ళ వరకు మనం సో కనెక్టెడ్ టు రాముడు, రామాయణం, ఆ రామనామం. ఇంకా ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కడ చూసినా డెఫినెట్ గా వెనక్కి తీసుకుంటే మర్యాద పూర్వకంగా ఉంటుంది అనేది చిన్న అంతకు మించి ఈజ్ అ హీరో ఫర్ ఆల్. ఈ విషయంలో థ్యాంక్ యూ వనజ గారు, చాలా చక్కగా బ్యాలెన్స్డ్ గా మాకు మీ ఒపీనియన్ ని తెలియజేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. నమస్తే.